Welcome to me Chandu. So happy news to all. Once again we got another notification from రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మరొక హ్యాపీ న్యూస్. ఎందుకంటే ఆర్ఆర్బీకి సంబంధించిన ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ ఎంట్రీ చేసుకునేదానికి ఈ రోజు నుంచి మనకు టైం ఇచ్చారు. సో ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఆ నోటిఫికేషన్ మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ రోజు నుంచి కూడా నేను ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన వీడియోస్ డైలీ మన ఛానల్ మీ చందులో అప్లోడ్ చేస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనం నోటిఫికేషన్కి వస్తే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సెన్ 6/2025 అంటే 2025లో వచ్చిన 6th నోటిఫికేషన్ ఇది. మనం ఒకసారి దీని డీటెయిల్స్ చూద్దాం. సో లవ్లీ వందే భారత్ ఆన్ ది కవర్ పేజ్. ఎస్, ఇది నోటిఫికేషన్. మనకు ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో October 4th షార్ట్ నోటీస్ ఇచ్చారు. సో ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 21st October 2025. సో క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 20th November రాత్రి 11:59 వరకు. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్స్ వచ్చి 22nd November. సో మీరు కనుక ఎనీ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేసుకోవాలనుకుంటే 23rd November నుంచి 2 December వరకు మనకు అవకాశం ఇస్తారన్నమాట. సో డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్. అంటే ఎవరన్నా కూడా స్క్రైబ్ కావాలి, ఎగ్జామ్ రాయాలి అనే టైంకి స్క్రైబ్ కావాలి అనుకుంటే వాళ్ళకి 3వ December నుంచి 7 December వరకు ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద నెంబర్ ఆఫ్ పోస్ట్స్. సో పోస్టులు ఏంటి, వాటి పే లెవెల్స్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, ఏజ్ ఎంత, సో టోటల్ వేకెన్సీస్ ఎంత మనం ఒకసారి చూద్దాం. చీఫ్ కమర్షియల్ క్లర్క్ టికెట్ సూపర్వైజర్, దీని పే లెవెల్ వచ్చి 6th పే ఇస్తారు. ఇనిషియల్ పే వచ్చి 35,400. సో మెడికల్ స్టాండర్డ్స్కి వస్తే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చి B2. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి మనం నెక్స్ట్ చూద్దాం. సో ఏజ్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు. సో టోటల్ వేకెన్సీస్ 161 ఉన్నాయి. సో కమింగ్ టు స్టేషన్ మాస్టర్, ఇది కూడా 6th పే లెవెల్ అండి. 6th పే ఇస్తారు, 6th లెవెల్ 35,400 ఇనిషియల్ పే ఇస్తారు. మెడికల్ స్టాండర్డ్స్ A2 ఉండాలి. సో ఏజ్ వచ్చి సేమ్ అండి. సో టోటల్ వేకెన్సీస్ 615. ఈ టోటల్ వేకెన్సీస్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఆర్ఆర్బీస్ అన్నీ కూడా. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ లెవెల్ 5 ఇనిషియల్ పే 29,200. A2 మెడికల్ స్టాండర్డ్స్ టోటల్ వేకెన్సీస్ 3416 అండి. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది కూడా లెవెల్ 5 29,200. మెడికల్ స్టాండర్డ్స్ C2 టోటల్ వేకెన్సీస్ 921. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా లెవెల్ 5 29,200 ఇనిషియల్ పే. మెడికల్ స్టాండర్డ్స్ C2 టోటల్ వేకెన్సీస్ 638. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ లెవెల్ 4 ఇనిషియల్ పే 25,500. మెడికల్ స్టాండర్డ్ A2. సో టోటల్ వేకెన్సీస్ 59. సో ఇవన్నీ కలిపి కూడా 5,810 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద టోటల్ వేకెన్సీస్ ఆల్ ఓవర్ ఇండియా. నెక్స్ట్ మనం ఒకసారి ఇవి మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో
మెడికల్ స్టాండర్డ్స్ A2 అంటే ఏంటి, B2 అంటే ఏంటి, C2 అంటే ఏంటి? సో A2 మెడికల్ స్టాండర్డ్ అంటే ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, దట్ ఈస్ మ్యాండేటరీ. సో విజన్ స్టాండర్డ్స్ అంటే మన కంటి చూపు, ఐ విజన్ ఎలా ఉంది. సో డిస్టెంట్ విజన్ 6/9 ఉండాలి, అంటే 2 కళ్ళు 6/9 ఉండాలి. అది వితౌట్ గ్లాసెస్ అండి, వితౌట్ గ్లాసెస్ డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి. సో ఫాగింగ్ టెస్ట్ అనేది ఉండదు, A2 లెవెల్కి ఫాగింగ్ టెస్ట్ ఉండదు. సో నియర్ విజన్ వచ్చి 0.6 ఉండాలి 2 కళ్ళకి వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ ద టెస్ట్ ఆఫ్ కలర్ విజన్ అనే ఒక టెస్ట్ మనకి కండక్ట్ చేస్తారు. అంటే కలర్ బ్లైండ్నెస్ కొంతమందికి ఉంటుంది కాబట్టి అది కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ బైనాకులర్ విజన్ చేస్తారు, నైట్ విజన్ చేస్తారు, మయోపియక్ విజన్ కూడా చేస్తారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ B2, ఇది కూడా ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. డిస్టెంట్ విజన్ కొంచెం సరళిచ్చారనమాట, అంటే ఒక ఐ 6/9 ఉండాలి, ఒక ఐ 6/12 ఉన్నా పర్లేదు. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉన్నా పర్లేదు, గ్లాసెస్ లేకపోయినా పర్లేదు. పవర్ ఆఫ్ ద లెన్సెస్ నాట్ టు బి ఎక్సీడ్ 4D. సో ఆ పవర్, లెన్సెస్ యొక్క పవర్ 4Dకి మించకూడదు అనమాట. సో ఇది డిస్టెంట్ విజన్. సో నియర్ విజన్కి వస్తే 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ మస్ట్ పాస్ ద టెస్ట్ ఫర్ ఫీల్డ్ విజన్, అంటే బైనాక్యులర్ విజన్ టెస్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్ C2. సో C2 అంటే డిస్టెంట్ విజన్కి వస్తే 6/12 అండి, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. తర్వాత నియర్ విజన్కి వస్తే 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇది మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో వాట్ ఈస్ ద సిలబస్ టు బి ఫాలోడ్, ఏమేమి చాప్టర్స్ మనం చదవాలి అవన్నీ కూడా నేను 1 by 1 అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.